టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ పంచాయతీ. సాధారణంగా 2000 జనాభా ఉన్న గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలు కొన్నిటి కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉండవచ్చు. చిన్న చిన్న గ్రామాలు అంటే ఇక్కడ గ్రామం ఉంది, ఇలా 500 ఇలా 500 ఇలా 500 ఇంకొకటి మొత్తం 2000 ఇవన్నిటి కలిపి ఒక గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 243 సబ్ క్లాస్ బి గ్రామ పంచాయతీ వ్యవస్థీకరణ. గ్రామ పంచాయతీ సభ్యులను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఏపీలో, తెలంగాణలో గ్రామ పంచాయతీ సభ్యులను వార్డు మెంబర్లను పిలుస్తారు. వీరికి జీతం అంటూ ఏముండదు సపరేట్గా వార్డు మెంబర్లకి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ ఉంటాడు. పంచాయతీ సభ్యుల సంఖ్య గ్రామాన్ని బట్టి 5 నుండి 31 మంది సభ్యులు మధ్య ఉండవచ్చు. సభ్యులంటే ఎవరు? వార్డు మెంబర్లు. వార్డు మెంబర్లో తమలో ఒకరిని ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. మెంబర్లకు ఉప సర్పంచ్ సపరేట్ జీతం అంటే ఉండేది. ఓన్లీ సర్పంచ్కి 6500 జీతం ఉంటుంది పర్ మంత్. ఎంపీటీసీ కూడా సేమ్ 6500 ఉంటుంది పర్ మంత్కి. నెక్స్ట్ జెడ్పీటీసీ అండ్ ఎంపీపీ వీళ్ళకి జీతం వచ్చేసి 13,000 ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ జెడ్పీసీ ఈయనకు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది జీతం. ఎంపీటీసీ ఫుల్ ఫామ్ ఏంటిది? మండల్ పరిషత్ టెరిటరీ కాన్స్టిట్యున్సీ. జెడ్పీటీసీ ఫుల్ ఫామ్ జిల్లా పరిషత్ టెరిటరీ కాన్స్టిట్యున్సీ. ఎంపీపీ ఫుల్ ఫామ్ మండల్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్. జెడ్పీసీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈయనకు 1,00,000 రూపాయల జీతం వరకు ఉంటుంది పర్ మంత్. గ్రామ పంచాయతీ సభ్యులు మరియు సర్పంచ్ గ్రామ సభ్యులచే రహస్యంగా ఓటింగ్ ద్వారా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే గ్రామ ఉప సర్పంచ్ గారు విధులు నిర్వహిస్తాడు. గ్రామ పంచాయతీ రద్దయినట్లయితే 6 నెలలలోపు తిరిగి మళ్ళా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 243 సబ్ క్లాస్ కే ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం ఇప్పుడు. 243 నుంచి 243 వరకు ఉంటాయి. 243 అని వచ్చేసి నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. నిర్వచనాలు ఏమేమి ఉంటాయంటే జిల్లా, గ్రామ సభ, మాధ్యమిక స్థాయి, పంచాయతీ, పంచాయతీరాజ్ ఏరియా, జనాభా, గ్రామం గురించి తెలియజేస్తుంది 243 ఆర్టికల్ అని. 243A గ్రామ సభ అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243B వచ్చేసి పంచాయతీల వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243C వచ్చేసి పంచాయతీ నిర్మాణం గురించి తెలుస్తుంది. ఆర్టికల్ 243D సీట్ల రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఈ 243 వచ్చేసి సర్పంచ్ల యొక్క కాలపరిమితి ఎప్పటి వరకు ఎలా అని నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 243F వచ్చేసి సభ్యత్వానికి అర్హుల ఎవరని దాని గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243G వచ్చేసి పంచాయతీల అధికారుల హక్కులు, బాధ్యతలు అన్నిటి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243G. ఆర్టికల్ 243H అనేది పన్నులు అండ్ విధుల గురించి తెలియజేస్తుంది. పన్నులు అంటే ఏంటి? ఇంటి పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, లైటింగ్ పన్ను, ఆస్తి పన్ను, ఇంటి నిర్మాణం పన్ను, ఈ పన్నుల గురించి తెలియజేసేది ఆర్టికల్ 243H. 243I వచ్చేసి పంచాయతీ ఆర్థిక స్థితి సమీక్షతను, ఆర్థిక కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ J వచ్చేసి ఆడిటింగ్ గురించి, గ్రామ పంచాయతీలోని లెక్కలు ఉంటాయి కదా దాని గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ K వచ్చేసి పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల సంఘ బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ L 243L వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలను ఇదే విధానంగా అన్వయించుట గురించి తెలియజేస్తుంది. 243M వచ్చేసి ఈ విభాగంలో వర్తించని ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243N వచ్చేసి పూర్వ శాసనంలో కొనసాగింపు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 243O
ఆర్టికల్ 243 ఓ వచ్చేసి న్యాయస్థానంలో జోక్యాలపై పరిమితులపై తెలియజేస్తుంది. అలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.